గుళ్ళకు వెళ్తుంటాం కదా, ఏ ఏ దేవుళ్ళ గుళ్ళకి వెళ్ళినప్పుడు ఎన్ని ప్రదక్షిణలు చేయాలి? ఇప్పుడు శివాలయానికి వెళ్తే ఎన్ని చేయాలి, మహావిష్ణువు ఆలయానికి వెళ్తే ఎన్ని చేయాలి, అట్లా ఏమన్నా ఉంటాయా? అట్లా ఏం కాదు కానీ మనం ఒక్కొక్కసారి మొక్కుకుంటూ ఉంటాం. 108 ప్రదక్షిణాలు చేస్తాము అని మొక్కుకుంటూ ఉంటాం. అవును. మామూలుగా అయితే 3, 9, 11, 5 కూడా ఉంటుంది కదమ్మా. 3, 5, 9, 11, 108 అట్లా సంఖ్య 21, 41 అట్లా కూడా మనం చేసుకోవచ్చు ప్రదక్షిణాలు. ఏ దేవుడికి ఏ గుళ్ళో ఎవరికి చేసినా ప్రదక్షిణాల సంఖ్య 1, అది మారేదేం కాదు, చేసుకోవచ్చు, తప్పేం లేదు. మన ఇష్టం, అది మన ఎలా తిరగాలి, ఓపిక శక్తి దానికి. మామూలుగా అయితే 3 తిరుగుతుంటారు రోజు గుళ్ళకి వెళ్ళే వాళ్ళు. ఏ దేవాలయం కన్నా 3 తిరుగుతుంటారు. అవునమ్మా, అంతే కదా. అంతే. అవును అమ్మా. ఇంకొకటి నవగ్రహాల దగ్గర మటుకు 9 సంఖ్య, అది కంపల్సరీ. అక్కడ మటుకు 9 సంఖ్య ఉంది. కాకపోతే ఏంటంటే నవగ్రహాల దగ్గర చిన్న సవరణ ఉందమ్మా. కొన్ని నవగ్రహాల దగ్గర మృత్యుంజయ లింగం కూడా ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. అంటే అపమృత్యు దోషాలు ఏమన్నా ఉన్నా అవి తొలగటానికి మృత్యుంజయ లింగంగా నవగ్రహాల దగ్గర ఒక ప్రతిష్ఠ జరుగుతుంది, ఒక లింగాన్ని పెడతారు. అప్పుడు మీరు ఆ లింగానికి కూడా కలుపుకుని 10 అంటే సపరేట్ 9 చేసి అక్కడ దండం పెట్టేసుకుని మృత్యుంజయ లింగానికి ఒక 3 ప్రదక్షిణాలు చేయటం అనేది మంచి పద్ధతి. అలాగే అమ్మా.